ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అక్టోబరు 12 ఫ్రెండ్స్. ముందుగా ఈరోజు లైవ్లో ఆప్షన్స్ డేటా గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇండికేటర్స్, మ్యాక్డి, డిఎంఐ, రౌండ్ నంబర్స్, వీటన్నిటి గురించి లైవ్లో డీకోడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. అందరం కలిసి ఇంటరాక్టివ్గా దీన్ని ఏంటంటే ముందుకు తీసుకెళ్ళొచ్చు. చాలా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ హెల్ప్ఫుల్ కూడా అవుతుంది నేర్చుకోవడానికి. ఇది బయట ఫ్రెండ్స్ కంప్లీట్గా పెయిడ్ కోర్సు. ఓకే, 20-30 వేలు పెడితేనే దీన్ని నేర్పుతారు. బట్ ఏంటంటే మనం లైవ్లో అండ్ ఫ్రీగా నేర్చుకునే సదవకాశం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇకపోతే ఫ్రెండ్స్, ముందుగా ఏడిఆర్స్ అనేది చెక్ చేసుకుంటే ఈ స్టాక్స్ ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్లో ట్రేడ్ అవుతున్నాయి. మనకి 4 గంటలకి ఈరోజు క్లోజింగ్ అయినాయి ఫ్రెండ్స్. దాంట్లో మనం చూస్తే ఇన్ఫోసిస్ అండ్ డాక్టర్ రెడ్డిస్ ప్రెషర్లో కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మన ఇండిసెస్ చూసుకున్నట్టయితే నిఫ్టీ, రియాలిటీ, మెటల్, కమోడిటీ, మీడియా, ఐటీ అండర్ ప్రెషర్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మేజర్గా గ్లోబల్ యొక్క క్యూస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూస్తే మిక్స్డ్గా కనిపిస్తూ ఉన్నాయి. హాంకాంగ్ టాప్ లూజర్గా ఉంది, బట్ మిగతా అన్ని కూడా కొద్దిగా రికవర్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత ఎఫ్ఐఎస్డిఎస్ క్యాష్ మార్కెట్ అనేది చూసుకున్నట్టయితే నిన్న 4,612 కోట్లు అనేది ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. అదేవిధంగా డిఐఎస్ 2,430 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేశారు. నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 2,181 కోట్లు అనేది మార్కెట్ నుంచి, ఈక్విటీ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత డెరివేటివ్ డేటా అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూస్తే ముందుగా ఇక్కడ ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటాను బట్టి ఎఫ్ఐఎస్ ఏంటంటే ఫ్రెండ్స్ స్టిల్ ఏంటంటే ఇంకా మనకి ఆ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ టోటల్ నెట్ అనేది చూడండి, ఇవి ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫ్యూచర్స్ అండ్ కాల్స్ అండ్ పుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని కూడా తీసుకొని ఒక ఓవర్ వ్యూ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కనిపించేదంతా కూడాను ఓపెన్ ఇంట్రెస్ట్. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ యాక్షన్ ఏంటంటే వాళ్ళు షార్ట్ బిల్డప్ చేశారా, కోరిలేషన్ చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతానికైతే ఎఫ్ఐఎస్ నెగిటివ్గా ఉన్నారు అండ్ క్లయింట్ పాజిటివ్గా ఉన్నారు, ప్రొప్రైటరీ నెగిటివ్గా ఉన్నారు, అంటే షార్ట్ బిల్డప్ చేశారు. డిఐఎస్ కూడా షార్ట్ బిల్డప్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ ఏంటంటే మనకి ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ముందుగా చార్ట్ చూద్దాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి మనకి 16,958 దగ్గర ట్రేడ్ అవుతుంది, అంటే 960 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ప్రీవియస్గా 16,983 దగ్గర ట్రేడ్ అయింది ఏది నిఫ్టీ. సో ఫ్రెండ్స్, మనకేంటంటే ఒక 20 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. గమనించండి, 20 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఏంటంటే ప్రస్తుతం ఒక 20 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ జరగచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, మనకి రికార్డ్ చేసే సమయం 8 గంటలు. ఇప్పుడు ఇంకా మనకి 1:15 నిమిషాలు ఉంది. దాంట్లో కొద్దిగా అటు ఇటు మార్పులు అనేది జరగవచ్చు. బట్ ప్రస్తుతానికైతే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనుకోవచ్చు. 20 పాయింట్స్ అంటే కామన్ కాబట్టి. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీని చూసుకున్నట్టు ఫ్రెండ్స్, మనకి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది మల్టిపుల్ టైమ్స్. సో ఈ ట్రెండ్ లైన్ అనేది గమనిస్తూ ఉండండి. ఇక్కడ కొద్దిగా ప్రైస్ యాక్టివిటీని మనం చూడొచ్చు. ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ కొంత ఉద్రిక్తత అనేది బోర్డర్లో కనిపించవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, యా, ప్రస్తుతానికి అది. అండ్ యుఎస్ మార్కెట్స్ చూద్దాం ఒకసారి. ప్రస్తుతానికి స్ట్రాంగ్ సెల్లింగ్ చేసి మనకి 3 డేస్ నుంచి కూడా కొద్దిగా న్యూట్రల్గా ట్రేడ్ అవుతున్నాయి విత్ బిగ్ వాల్యూమ్స్. అంటే బాటంలో సార్ట్ ఆఫ్ బయింగ్ అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఇదే బాటం అని చెప్పలేము ఫ్రెండ్స్. ఓకేనా, బేస్డ్ ఆన్ ద వాల్యూమ్స్ కొంత లోవర్ లెవెల్స్లో సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఇన్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, అంటే మనం దాన్ని డౌ అంటాం సింపుల్గా. సో ఆల్ టుగెదర్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఫ్లాట్ డే లాగా అనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద గ్లోబల్ క్యూస్ అండ్ బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. ఓకే, మనం లైవ్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.